చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. నాకు ఒక మనవరాలు ఒక మనవడు. ఫస్ట్ మన కొడుకు మా మనవడు పుడతాడు కావచ్చు అనుకున్నాం, మనవరాలు పుట్టింది. ఆయన మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనుకొని మేము సంతోషపడ్డాము. మాకు అన్ని కలిసి వచ్చినాయి మనవరాలు పుట్టినాక. మేమందరం కలిసి చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు మనవరాలు పుట్టింది కదా అనుకోని. సహస్ర పుట్టిన తర్వాత మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ చాలా లక్ వచ్చింది. ఎందుకంటే అమ్మాయి ప్రేమ అనేది ఒక అమ్మని కల్పించే ప్రేమలాగా ఉంటుంది. అంటే మా పాప అంత చిన్న ఏజ్ ఉండగానే నేను అసలు తనను చూడకుండా అసలు ఒక క్షణం ఉండలేను నేను. మాది చిన్న ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ మా అత్తమ్మ 2 పిల్లలు. వాళ్ళని చూస్తూనే నాకు రోజంతా గడిచిపోతుంది. సో వాళ్ళ అల్లరి, వాళ్ళ ఆటలు పాటలు, నాకు నా హస్బెండ్తో ఎంతైతే సంతోషం ఉందో దానికి డబల్ నా పిల్లలతో కూడా ఉంది. అండ్ ఈవెన్ నేను ఎప్పుడైనా షూట్స్కి వెళ్ళినా వచ్చి ఎక్కడ ఎంతో కష్టపడి బయట ఎక్కడెక్కడో కష్టపడి మేము ఇంటికి వస్తాం. వచ్చే లోపల ఆ కష్టం అనేది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అల్లరి వాళ్ళ హ్యాపీనెస్ చూడగానే అంతా మర్చిపోతాను నేను. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే, నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. సంతోషం అన్నది నా కొడుకు పెండ్లి అయినాకనే వచ్చింది. వాళ్ళు పుట్టకుండా మొదలు చాలా కష్టంలో ఉన్నట్టుండి బాధల మీద చాలా బాధలు ఎల్లదీసిన. కానీ ఇప్పుడు నాకు మనవరాలు వచ్చినాక చాలా సంతోషం ఉంది. ఇప్పుడు ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారు. ఏదైనా జ్ఞాపకం చేసుకుందామన్నా కానీ జ్ఞాపకం చేసుకోకుండా చేస్తారు. మా 2 పిల్లలకు సంబంధించి ప్రతి మూమెంట్, అంటే ప్రతి చిన్న విషయం అయినా కానీ మాకు ఒక పెద్ద అచీవ్మెంట్గా కనిపిస్తుంది. ఈవెన్ మా పాప ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడము కానీ, వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడినా కానీ, ఫస్ట్ వాక్ చేయడం కానీ, వాళ్ళు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకి చూసి చాలా మురిచిపోతుంటాం. నేను కానీ, మా భార్య కానీ, మా అమ్మ కానీ. ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేదు అదంతా.